నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కలెక్టరేట్ను ముట్టడించేందుకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దెబ్బతిన్న పంటలను సర్వే చేసి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. వర్షాలతో వరి, మొక్కజొన్న పంటలు నష్టపోయాయని రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని రైతులు వాపోయారు. కాబట్టి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రైతాంగం గత కొద్ది రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం కురిసినటువంటి వడగళ్ల వానతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల రైతులకు సంబంధించిన మొక్కజొన్న, మక్క, అదేవిధంగా వరి, నగదు పంటలు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బోధన్ నియోజకవర్గం, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించినటువంటి పంట నష్టానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ప్రభుత్వం కనీసం క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగిన తీరును, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నష్టపరిహారాన్ని అంచనా వేయకపోవడంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ నిజామాబాద్ కలెక్టరేట్ కు తరలి రావడం జరిగింది. బోధన్ నియోజకవర్గం నుండి మొదలుకుంటే ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పంటలను మొక్కజొన్న, అదే విధంగా వరి, వంగడాలను తీసుకొని చేతుల పట్టుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు కలెక్టరేట్ లో ఉన్నటువంటి కలెక్టర్ ని కలిసేందుకు ప్రయత్నం చేయగా ఈ నేపథ్యంలో అందుకు పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. కలెక్టర్ ను కలిసి తమ వినతి పత్రాన్ని ఇచ్చేందుకు అనుమతించాలని పోలీసులను ప్రాధేయపడ్డ పోలీసులు అందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. రైతులు తమని ఆదుకుంటారని గంపెడి ఆశతో కలెక్టరేట్ కి వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదు, నష్టపరిహారాన్ని అంచనా వేయడం లేదు, మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కనీసం కలెక్టర్ ని కలిస్తేనన్నా న్యాయం జరుగుతుందనే ఆవేదనతో ఇవాళ కలెక్టరేట్ రావడం జరిగింది. పోలీసులు నిరాకరించడంతో ఇటు రైతులకు, అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి రైతులకు, అదేవిధంగా పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో ఒక గందరగోళమైన వాతావరణం, తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఏఓలు కానీ, అదేవిధంగా జేడీ అగ్రికల్చర్ కానీ, వ్యవసాయకు సంబంధించినటువంటి ఉన్నత శాఖ అధికారులు కానీ, సంబంధిత శాఖ మంత్రి కానీ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసేది. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో వర్ష ప్రభావంలో తీవ్ర స్థాయిలో ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తినప్పటికీ, వడగళ్ల వానతో పూర్తి స్థాయిలో నష్టం జరిగినప్పటికీ అలాంటి ఆనవాళ్లు ప్రభుత్వం వర్షంలో ఏ ఒక్కటి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విసిగి వేసారిపోయినటువంటి రైతాంగం ఇవాళ గతాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డ సందర్భం స్పష్టంగా కనబడ్డది. బహిరంగంగానే రైతులు కలెక్టర్ మొహం మీదనే చెప్పడం జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో అధికార యంత్రాంగంతో పాటు కలెక్టర్లు కూడా పర్యవేక్షణ చేసి రైతులను ఆదుకొని భరోసా కల్పించే పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో ఇవాళ పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్వీర్యంగా కనబడుతుంది. ఎక్కడ కూడా సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఉండుంటే రైతు కోసిన వడ్లను ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించే పరిస్థితి ఉంటుంది. దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక
కామారెడ్డి జిల్లాలో అరకొరగా అక్కడక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు తప్ప క్షేత్రస్థాయిలో నిజాం సాగర్ బెల్ట్ ఆనుకున్నటువంటి నిజాం సాగర్ ఆయకట్టు మొదట క్రాపు వరి మొదటగా వస్తుంది. నల్గొండ కన్నా ముందే రవీందర్, రైతులందరూ కూడా న్యాయం అంటే ప్రభుత్వం గనక స్పందించి మా పంటల్ని కొనుంటే మేము ఇప్పుడు నష్టపోయే వాళ్ళం కాదు, మీ దగ్గరకు వచ్చే వాళ్ళం కాదు అని వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళపైన జులించాల్సిన అవసరం ఏమొచ్చింది? రైట్, మీరు అన్నట్టుగా ప్రభుత్వం ఒక నిరంకుశ ధోరణితో ఉంది. పోలీసులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి, పైనుంచి లోపలికి రైతులను అనుమతించకూడదనే ఒక ఆదేశం వచ్చి రావడంతోనే పోలీసులు అందుకు లోపలికి అనుమతించలేదు. రైతులు వాస్తవానికి దాడి చేసేవారు కాదు, కలెక్టర్ పైన తిరుగుబాటు చేసేవారు కాదు. సామరస్యపూర్వకంగా ఒక వినతి పత్రాన్ని కలెక్టర్ కు నేరుగా కలిసి ఇటు ప్రజాప్రతినిధులు తమ ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదు, కనీసం కలెక్టర్ కైనా వివరిస్తే న్యాయం జరుగుతుందనే ఒక ఆవేదనతో ఇవాళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వీర్యమైంది. కనీసం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు, ఆఫీసర్స్ అన్నా పట్టించుకుంటారు, కలెక్టర్ స్థాయి అధికారులన్నా పట్టించుకుంటే తమకు మేలు జరుగుతాయని ఆవేదనతో, ఆందోళనతో, ఆగ్రహంతో రైతులు ఇవాళ కలెక్టరేట్ ముట్టడించిన సందర్భం స్పష్టంగా కనబడింది. కానీ ఇవాళ ప్రజాప్రతినిధులతో జత కట్టినటువంటి కలెక్టర్ కనీసం రైతులను కలిసేందుకు అనుమతించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సామరస్య పూర్వక ధోరణితో రైతులు తమకు జరిగినటువంటి ఇబ్బందులను, తమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, రైతాంగం ఎదుర్కొన్నటువంటి పంట నష్టపరిహారానికి సంబంధించిన అంశంతో పాటు వడ్లను కానీ మొక్కజొన్న కానీ రంగు మారిన వడ్లను దయద హృదయంతో కొని మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ప్రాధేయపడ్డ సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కానీ కలెక్టర్ సంబంధించినటువంటి లోపల అధికారులు లేకపోవడంతో ముఖ్యంగా ఏఓకే తమ వినతి పత్రం ఇచ్చి వెనుతిరిగిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం రంగు మారిన వడ్లను కానీ, రంగు మారిన మొక్కజొన్నను కానీ, దెబ్బతిన్న పంటలను పూర్తి స్థాయిలో సర్వే చేయించి, ముఖ్యంగా మొన్న వడగళ్ల వానతో నష్టపోయినటువంటి బెల్ట్ ను పూర్తి స్థాయిలో సమగ్ర సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఒక పక్క కనబడితే, ముఖ్యంగా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేసి ఉండుంటే ఇలాంటి పరిస్థితి కానీ వచ్చేది కాదని రైతులు కూడా తాజాగా కలెక్టరేట్ ముందు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. క్షేత్రస్థాయిలో నిజాం సాగర్ బెల్ట్ ఆనుకున్నటువంటి పరిసర ప్రాంతాల్లో దాదాపు 1,34,614 హెక్టార్ల వరి సాగు కావడం జరిగింది. దాంట్లో మొక్కజొన్నను కలిపినట్లయితే ఇప్పుడు దాదాపు 2 లక్షల వరకు క్రాప్ ఉంది. ఈ నేపథ్యంలో తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి ఉందంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కొంత మేరకు నష్టం జరిగేది కాదు. ఎందుకంటే సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తే ప్రభుత్వం దానికి చేయూతనిచ్చింది. తక్షణమే కాంటాలు చేసి తీసుకొచ్చేసి కాంటాలు చేయడం వల్ల మేలు జరిగేది. కానీ ప్రభుత్వం తాత్సారం కావాలనే ఉద్దేశంతో చేస్తుంది. ముఖ్యంగా పెద్ద రైతులను మేలు చేసే విధంగా, చిన్న సన్నకారు రైతులకు నష్టపరిచే విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మొదటి నుంచి ఒక నిరంకుశ ధోరణి అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి ఉంటే ఇలాంటి ఇబ్బందులు జరిగేది కాదని రైతాంగం ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.